బ్యాక్ టు న్యూస్. కాసేపట్లో ఏపీకి రానున్నారు తెలంగాణ గవర్నర్ రాధాకృష్ణన్. ఉదయం 11 గంటలకు ఏపీ సీఎం చంద్రబాబు నివాసానికి తెలంగాణ గవర్నర్ రానున్నారు. ఏపీ సీఎం చంద్రబాబుతో తెలంగాణ గవర్నర్ రాధాకృష్ణన్ భేటీ మర్యాదపూర్వకంగానే అని అధికారిక వర్గాలు అంటున్నాయి. అయితే తెలంగాణ గవర్నర్తో చంద్రబాబు విభజన సమస్యలను ప్రస్తావించే అవకాశం ఉందంటున్నారు. దీంతో వీరి భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రవిచంద్ అందిస్తారు. రవిచంద్. సుమిత్ర, తెలంగాణ గవర్నర్ గా ఉన్న సిపి రాధాకృష్ణన్ మరి కాసేపట్లో ఆంధ్రప్రదేశ్ కి రాబోతున్నారు. కొద్దిసేపటి క్రితం ఆయన గన్నవరం విమానాశ్రయంలో దిగారు. అక్కడి నుంచి నేరుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసానికి చేరుకుంటారు. ఇరువురి మధ్య అరగంట పాటు భేటీ అయితే ఉంటుంది. అయితే ఇది అధికారికమా అనధికారికమా అనేది కొంత స్పష్టత రావాల్సి ఉంది. ఎందుకంటే రాధాకృష్ణన్ చంద్రబాబుకి చాలా దగ్గరగా స్నేహితులుగా ఉన్నారు. మర్యాదపూర్వకంగానే ఈ భేటీ ఉంటుందని చెప్తున్నారు. ఎందుకంటే జార్ఖండ్ గవర్నర్ గా ఉన్న సిపి రాధాకృష్ణ అదనపు బాధ్యతలుగా తెలంగాణ గవర్నర్ గా కూడా తన బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ కు రావడం కొంత చర్చనీయాంశంగా ఉంది. ఎందుకంటే ముఖ్యమంత్రి చంద్రబాబుతో ఏ అంశాలు చర్చిస్తారు, ఒకవేళ రెండు రాష్ట్రాల మధ్య ఉన్న వివాదాలకు సంబంధించిన అంశాలు ఏమైనా చర్చిస్తారనే కొంతమంది చర్చించుకుంటూ ఉన్నారు. కానీ పార్టీ వర్గాలు మాత్రం ఇది కేవలం స్నేహపూర్వక భేటీ మాత్రమే. ఏదైతే మర్యాదపూర్వకంగా ఆంధ్రప్రదేశ్ కు వచ్చారు కాబట్టి తనకి మిత్రుడైన చంద్రబాబుని కలవడానికి వస్తున్నారు, మర్యాదపూర్వకంగానే వస్తున్నారు. తేనేటి విందు మాత్రం చంద్రబాబు ఇస్తున్నారని చెప్తున్నారు. చంద్రబాబుతో ఒక అరగంట పాటు తాజా రాజకీయ పరిణామాలు కావచ్చు, కొన్ని అంశాలు చర్చించే అవకాశం ఉంది. కానీ ఇవన్నీ కూడా వారిద్దరి మధ్య స్నేహపూర్వకంగా జరిగే భేటీ మాత్రమే. ఇది అధికారికంగా ఎటువంటి చర్చలు మాత్రం ఎటువంటి రెండు రాష్ట్రాల మధ్య సంబంధించిన చర్చలు ఎటువంటి ఉండవని చెప్తున్నారు. ఏదైనా కొద్దిసేపటి క్రితం ఆయన గన్నవరం విమానాశ్రయానికి చేరుతున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా ఉండవల్లి చంద్రబాబు నివాసానికి వస్తారు. అరగంట పాటు భేటీ ఉంటుంది. ఆ తర్వాత దుర్గగుడి దర్శనానికి సిపి రాధాకృష్ణన్ వెళ్లబోతున్నారు. ఈ సాయంత్రం తిరిగి హైదరాబాద్ వెళ్లబోతున్నారు సిపి రాధాకృష్ణన్. థ్యాంక్ యూ రవిచంద్ ఫర్ ద అప్డేట్స్.